పిల్లల్లో కూడా యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయా? చాలమ్మా. అంటే ఇన్‌ఫాక్ట్ ఒక 20% ఆఫ్ యూరాలజీ వర్క్‌లోడ్‌లో పీడియాట్రిక్ యూరాలజీ ఎక్కువుంటుందనమాట. హుహు. అంటే పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు చూసారు అంటే డెవలప్‌మెంటల్ డిఫెక్ట్స్ అంటే హ్మ్. కిడ్నీ నుంచి ఇవన్నీ ఏంటి యూరాలజీ అంటే బేసిక్‌గా ఏంటి మల్టిపుల్ ట్యూబ్స్, క్యావిటీస్ అంతే కదా! కరెక్ట్. మల్టిపుల్ ట్యూబ్స్. సో కరెక్ట్. కిడ్నీ నుంచి ట్యూబులొస్తాయి. దాంట్లో డెవలప్‌మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. బ్లాడర్‌లో డెవలప్‌మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. హ్మ్. మూత్రనాళంలో డెవలప్‌మెంటల్ డిఫెక్ట్స్ రావచ్చు. హ్మ్. మగవాళ్ళలో పెనిస్‌లో రీకర్స్ ఇది మన దాని ట్యూబ్. దాని అనాటమీలో కూడా కొన్ని డిఫెక్ట్స్ రావడం ఓహ్! జరుగుతుందనమాట. మూత్రం ఓకే. వచ్చే నాళం హైపోస్పేడియాస్ హ్మ్. అంటారు, ఎపిస్పేడియాస్ అంటారు. ఇవన్నీ పీడియాట్రిక్ యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీ అనమాట. సో ఇన్‌ఫాక్ట్ మీరు యూఎస్‌లో చూస్తే పీడియాట్రిక్ యూరాలజీ ఒక సెపరేట్ ఫెలోషిప్ ఉంటుంది. ఇట్స్ ఎ ఓహో! సెపరేట్ ఫెలోషిప్ ఫర్ పీడియాట్రిక్ యూరాలజీ. హుహు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నిష్ బ్రాంచ్ అనమాట. వేర్ పీపుల్ అంటే ఈ పీడియాట్రిక్ యూరాలజీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా ఆ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఆ హ్మ్. జబ్బుల్లోనే ఉంటుంది. కాబట్టి దే విల్ బి ఏబుల్ టు గివ్ బెటర్ అవుట్కమ్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ది పేషెంట్.